నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నుండి బుధవారం ఏలూరు నుండి విజయవాడ నాన్ స్టాప్ సర్వీస్ కొత్త అల్ట్రా డిలక్స్ సర్వీస్ ను గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ భడేటి రాధాకృష్ణయ్య గారు మరియు విజయవాడ జోనల్ 2 చైర్మన్ శ్రీరెడ్డి అప్పల్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు భడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 12 కొత్త సర్వీసుల్ని కాకుండా అనేక కొత్త బస్సుల్ని ప్రారంభించడం జరిగిందని, ప్రతినిత్యం మా వద్దకు వచ్చే అనేక మంది ప్రజలు విన్నపాలు మేరకు కొత్త బస్సులు ప్రారంభించడం జరుగుతుందని, ప్రజలకు సరికొత్త బస్సులు సరికొత్త రూట్లలో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, జోనల్ చైర్మన్లని ఏర్పరిచిన తర్వాత ఆర్టీసీ సర్వీసులను మరింత మెరుగుపరిచి మంచి సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తాను జోనల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జోన్ మొత్తం పర్యటిస్తూ నిరంతరం అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తూ మరిన్ని కొత్త బస్సులు తీసుకురావడానికి, కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని, ఒకప్పుడు బస్సులు తిరగడానికి కూడా వీలు లేని రోడ్లపై ఈ రోజున గుంతలు పూడ్చి బస్సులు నడవడానికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవడం జరిగిందని, గౌరవ శాసనసభ్యులతో కలిసి మరిన్ని సౌకర్యాలు ప్రజలకు అందే విధంగా తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీ జి మురళి, స్టేషన్ మేనేజర్ శ్రీమతి కుమారి, పిఆర్ఓ నరసింహం, అనేక మంది ఆర్టీసీ కార్మికులు, పలు ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కొత్త రూట్లకు కానీ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏలూరు టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా బస్సుని ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కొద్దిగా తొందరలోనే ఓపెన్ చేస్తాం. ఏదైతే ప్రజల అవసరాలు, ప్రజలు సురక్షితంగా వారి యొక్క గమ్యానికి చేరే విధంగా ఉండాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో గణనీయమైనటువంటి అభివృద్ధి అనేది ఈ 10 నెలల కాలంలోనే గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాం. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలని, అనేకమైనటువంటి వ్యవస్థలు విధ్వంసం చేసి ప్రశ్న పట్టించినటువంటి దీన్ని ఈరోజు గాడిలో పెట్టి ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో రోడ్లు వేసే పరిస్థితి కానివ్వండి, ప్రజలు రోడ్ల మీద నడవాలి. అదేవిధంగా బస్సులు తిరగాలంటే ఇంతకుముందు భయపడేవి, ఎక్కడికక్కడే పెద్ద పెద్ద చెరువులు తలపించేటువంటి గోతులతో దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రోడ్లన్నీ బాగు చేసినటువంటి పరిస్థితి 10 నెలల కాలంలో మరి అటు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఏలూరు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేము వారు కలిసి అనేక ధర్నాలు, అదేవిధంగా గుడ్ మార్నింగ్ సార్ అయినటువంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో చేసాం. అట్లాంటివన్నీ కూడా ఈ రోజున మరి స్థానిక శాసనసభ్యులు ఆ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేయించడం, అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న గోతులు ఉంటే దాన్ని మరమ్మతులు చేయించడం, మరి ఒక 10 నెలల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని అనేది సాధిస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా స్వాగతిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. అన్ని రంగాల్లో మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు అధిగమించి మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగాను ఒకవైపున సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు అన్ని విధాలుగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో మరి స్థానిక శాసనసభ్యులు మరి ఈ రోజున ఏదైతే కోట మీద భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలకు అంకితంగా, ప్రజలకు దగ్గరగా పరిపాలన అందించే దిశగా వెళ్తా ఉన్నాం. మరి ఏలూరు శాసనసభ్యులు కూడా 24 గంటలు కూడా మరి రాత్రి నిద్రించినటువంటి టైం తప్పించి పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు విని ఆ పరిష్కారం వైపు వెళ్తా ఉన్నారు. వారికి కూడా మరి ధన్యవాదాలు. ఇదే పరిస్థితిని కొనసాగిస్తాం కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా దగ్గరికి ఉంటామని తెలుసు. భవిష్యత్తులో ఈ యొక్క బస్ స్టాండ్ను కూడా ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ యొక్క బస్ స్టాండ్ను కూడా మరి ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ బస్ స్టాండ్ను కూడా మెరుగైనటువంటి బస్ స్టాండ్గా దీన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే జోనల్ వైజ్గా చైర్మన్ కూడా నియమించిన తర్వాత మరి మన విజయవాడ జోనల్ మేనేజర్ కింద చైర్మన్ కింద మరి రెడ్డి అప్పల్ నాయుడు గారు నియమించడం జరిగింది. మేము నిరంతరం నేను అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల అవసరాలు గుర్తించి వాటికి 12 సర్వీసులు, కొత్త సర్వీసులు మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఏలూరు నుంచి విజయవాడకి నాన్ స్టాప్ సర్వీస్ కొత్త బస్సులు మరి వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే పలానా ఇబ్బంది ఉంది, పలానాది మనం చేయగలం ప్రభుత్వ పరంగా అన్నప్పుడు ఆ పనులన్నీ కూడా చేస్తున్నాం. అలాగే రోడ్డు విషయంలో అవ్వచ్చు, ఇంకొక సర్వీస్ విషయంలో అవ్వచ్చు, అలాగే ప్రజలకి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల వాళ్ళ సమస్యలు తీరే పరిస్థితి ఉంటుంది.
కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు కూడా ప్రతి సమస్యకు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఏ విధమైన శ్రద్ధ పెడుతున్నారు, నిరంతరం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తిరగచ్చు. అలా తిరగటం వల్ల మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రోడ్లు కానీ, అనేక ఇండస్ట్రీలు కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ ఏ విధమైన అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు కూడా ఈ స్పందనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది వరకు లోకల్ 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆర్టీసీ పరంగా ఈ 8 నెలల కాలంలో ఎంత అభివృద్ధి సాధించామో, ఎంతమందికి ప్రజలకు మేలైన సౌకర్యాలు కనిపించాలని ప్రజలందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.